వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. శాసన మండలిలో బొత్స వ్యాఖ్యలు. ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు 10వ తరగతి పేపర్ లీక్ అయితే నానేడు శాతాను అధికారులు భావిస్తానంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మంత్రిగా ఉన్నప్పుడు టీచర్ల ట్రాన్స్ఫర్లకి ఒక్కొక్క టీచర్ దగ్గర 5 లక్షల రూపాయలు చెప్పి తీసుకుని ఎలా వారిని ఇబ్బంది పెట్టి పదవి దిగిపోయినాక ఆ టీచర్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళు రోడ్డెక్కి అలా బయటపెట్టారో మనం చూసాం. అలాంటి బొత్స సత్యనారాయణ తను మంత్రిగా ఉన్నప్పుడు, జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి నిర్వహించి ఒక ఉపాధ్యాయుని నియమించకుండా ఇవాళ పారదర్శకంగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు నియమిస్తే ప్రభుత్వం మీద అసందపు ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలు, కుట్రలు. శాసన మండలిలో కూడా అదే తీరు. వేల రూపాయలు ఖర్చు అయ్యే ప్రజా డబ్బులతో నడుస్తున్న శాసన మండలిలో ఇవాళ బొత్స చేసిన వ్యాఖ్యలు జుగుప్సు కలిగిస్తా ఉన్నాయి ప్రజలకి. అసెంబ్లీలో ఏం జరిగింది, బొత్స ఏమన్నాడు, అచ్చెన్నాయుడికి ఎలా స్పందించారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. శాసన మండలి వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది రోజు, వేలు లక్షల రూపాయలు. సభా సమయాన్ని వృధా చేస్తా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు అలా వ్యాఖ్యానించడం, మంత్రిని కించపరచడం, జరగని డిఎస్సి అక్రమాల గురించి పదే పదే అబద్ధాలు చెబుతూ ప్రచారం చేసే ప్రయత్నం చేయటం, ఎట్లా చూస్తారు అట్లా విశ్లేషిస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేమండి. అంతకంటే డీసెంట్గా ఉన్నారనుకోండి చాలా ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం అసెంబ్లీ చూసాం ఎంత దారుణాతి దారుణంగా బిహేవ్ చేశారు. చివరికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణే చాలా అగౌరవంగా మాట్లాడారు. అన్ని నానా అసలు అసభ్యకరమైన పదజాలం వాడారు అన్ని రకాలుగా అసెంబ్లీలో చూసాం. దానివల్లనే వాళ్ళకి 151 సీట్ల నుంచి 11కి పడగొట్టారు వాళ్ళ ప్రవర్తన చూసి అసెంబ్లీలో. ఇవాళ 2024 తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు కౌన్సిల్లో వస్తున్నారు కానీ అసెంబ్లీకి రావట్లా. ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 11 మందితో కలిపి జగన్మోహన్ రెడ్డి నాకు హోదా ఇస్తే గానీ నేను అసెంబ్లీకి రాను అని మొండికేసి కూర్చున్నాడు. ఎగోయిస్టిక్ గా ఎక్కడా లేని విధంగా కావాలంటున్నాడు. యాక్చువల్ గా అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% కంపల్సరీగా సీట్లు ఉండాలి. అది 18 సీట్లు ఉండాలి. ఆయనకు ఉంది 11 సీట్లు. నాకు హోదా కావాలంటే పదవి వస్తేనే నువ్వు అసెంబ్లీకి వస్తావా? పదవి లేకపోతే వచ్చి ప్రజల సమస్యలు నువ్వు మాట్లాడవా? సరే, నువ్వు రాపోయావు. నువ్వు ఎగోయిస్టిక్ యాటిట్యూడ్. ఇది ప్రజాస్వామ్యంలో ఎగో పనికిరాదు. 1994లో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా రాలా, 26 సీట్లు వచ్చినాయి. వాళ్ళకి ఇవ్వలేదే ఎప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు. ఎక్కడ అది ప్రెసిడెన్సీ జరుగుతుంది, అది అని అనవాయితీగా వస్తున్నది. అని 72, 77లో కూడా ప్రతిపక్ష పార్టీకి రాలా సరైన బలం, అందుకని ఇవ్వాల. దాన్ని ఆధారంగా చేసుకునే స్పీకర్ రూలింగ్ ఇచ్చాడు. స్పీకర్ ఇష్టం అది. దానికి నేను రాను, నాకు పదవి ఇస్తేనే వస్తాను అంటే పదవి కోసమే నువ్వు రాజకీయం చేస్తున్నావా? ప్రజా సమస్యల కోసం కాదా? సరే, పాపం ఆ 11 మందిలో 10 మందో కొంతమందికి అసెంబ్లీ మొహం ఎప్పుడు చూడాల. కొత్త చాలా మంది ఉన్నారు దాంట్లో. కనీసం అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అని ఏదో ఒకటి మాట్లాడదాం, అసెంబ్లీ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుందామంటే నిన్ను చూసి భయపడి వాళ్ళు రావట్లా. కనీసం వాళ్ళనన్నా పంపిస్తే ఏదో ఒక సమస్య మీద మాట్లాడతారు కదా. సరే, అసెంబ్లీ అయిపోయింది. ఇప్పుడు అసెంబ్లీ ఇవాళ మొదలైంది. అసెంబ్లీలో చర్చ వేరే, కౌన్సిల్లో చర్చ జరుగుతుంది. కౌన్సిల్లో చర్చలో మరి వాళ్ళ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, ఆయన విద్యాశాఖ మంత్రిగా చేశారు. మీరు చెప్పినట్టు ఆయన మాట్లాడినవన్నీ అందరూ చూసాం. యాక్చువల్గా 2019-24 మధ్యలో ఒక్క డిఎస్సి కూడా అయిపోతే అందరూ ఈ డిఎస్సి యాంటీ ఉంటారు కదా, ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉద్యోగస్తులు, మామూలు ఉద్యోగం కావాలనుకునే విద్యార్థులు, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళారు. గుర్తుందా మీకు? అవును. జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళ్తే వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెడితే జడ్జి వాళ్ళని ఏమడిగాడు తెలుసా? ఏంటి మీరు రేప్ చేశారంట, రేప్ కేసుల్లో మిమ్మల్ని పెట్టారా అని అడిగారు. ఆనాడు యువకుల మీద రేప్ కేసులు పెట్టించారు. మరి అది ఎంత దౌర్భాగ్యం అది. నువ్వు డిఎస్సి అయ్యిపోగా వేసేవాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేయడానికి నీ ఇంటికి వస్తే వాళ్ళ మీద కేసులు పెడతావా? వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు 30, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు దాకా కూడా వయసు ఉంది వాళ్ళకి. అటువంటి వాళ్ళకి నువ్వు ఇవ్వలేకపోగా వాళ్ళ మీద కేసులు పెడతాం అనేది ఎంత దురదృష్టకరం. సరే, ఇవాళ కౌన్సిల్ గురించి మాట్లాడుకుంటే కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ గారు మన అచ్చెన్నాయుడు గారిని బాడీ షేమింగ్ అంటే నేను మాట్లాడలేను అంత అసభ్యంగా. అటువంటి మాటలు ఇటువరకు కూడా అసెంబ్లీలో ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. నేను విన్న అసెంబ్లీ సెషన్ జగన్మోహన్ రెడ్డి అంత అసభ్యంగా మాట్లాడాడు అచ్చెన్నాయుడు గారి గురించి. అంటే ఏం లేదు, రెచ్చగొట్టి ఎదురంగా డిఎస్సి పేరెత్తి
అచ్చెన్నాయుడు రెచ్చగొడితే ఆయన ఏదో కౌంటర్ ఇస్తాడు, మనం బయటికి వెళ్ళిపోవచ్చు, బయటికి వెళ్ళిపోయి అల్లరి చేయొచ్చు. తోటి సభ్యులకి మర్యాద ఇవ్వటం అనేది సంస్కారం. అందులో కొత్తగా వచ్చినాడు కాదు, సీనియర్ నాయకుడు ఆయన. కొత్తగా వచ్చిన సీనియర్ నాయకుడైనా అసెంబ్లీకి సభ్యత ఉంటుంది. సభ్యులు సభ్యతతో మాట్లాడాలి. ఆ సంస్కారం లేకుండా మాట్లాడకూడదు. వాళ్ళని ఎంతో 2-3 లక్షల మంది ఎన్నుకున్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంత గౌరవంగా ఉండాలి. ప్రతి మనిషిని గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. ఏదైనా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ గురించి, పాలసీ మ్యాటర్ గురించి డిస్కస్ చేయి. దాన్ని ఎంత క్రిటికల్గానైనా డిస్కస్ చేయి. నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అనొచ్చు. కానీ మర్యాదని ఒక మనిషిని కించపరచడం, ఇన్సల్ట్ చేయటం అనేది చాలా తప్పు అనమాట. అది వాళ్ళ కౌన్సిల్లో జరిగింది. దాన్ని నేను ఖండిస్తున్నాను. అది యాక్చువల్గా ఎందుకు వాళ్ళు ఇట్లా బాడీ షేమింగ్, మనిషిని ఇన్సల్ట్ చేస్తున్నారంటే డిఎస్సి ఇష్యూ ఎత్తుకున్నారు వాళ్ళు. మే నుంచి 2-3 months నుంచి డిఎస్సి ఇష్యూ ఎత్తుకుని నిరాహార దీక్షలని, లోకేష్ రాజీనామా చేయాలని, డిఎస్సిలో చాలా అన్యాయాలు జరిగిపోయినాయి అని, స్పోర్ట్స్ కోటాలో అమ్ముకున్నారని రకరకాల ఎలిగేషన్స్ చేశారు. అది గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ కేస్ వైజ్గా గ్రీవియన్సెస్ వచ్చిన వాటిని కేస్ వైజ్గా ఎందుకు వీళ్ళకి ఉద్యోగం ఇచ్చాము, ఎందుకు వీళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదు. వర్టికల్ రిజర్వేషన్ మీకు పదే వర్టికల్ రిజర్వేషన్ గురించి అభ్యర్థులు, ఉద్యోగులు వచ్చిన వాళ్ళు, ఎగ్జామ్స్లో పాల్గొన్న అందరూ చెప్తానున్నారు, ఇది కరెక్ట్గా జరిగింది, మాకు అన్యాయం జరగలేదని చెప్పి. ఉద్యోగం రానాడు సైతం చెప్తా ఉంటే ఒక జగన్మోహన్ రెడ్డి పట్టున ఎలాడుతూ ఉన్నాడు. ఇంకా నిన్న కూడా విజయవాడలో మహాధర్నా చేశారు, నిరసన తెలియజేశారు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా. ఎగ్జామ్ పారదర్శకంగా జరిగింది, ఉద్యోగాలు పారదర్శకంగా వచ్చినాయి, మాకు ఎవరికి డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అయినా మీరు అట్లా యాగి చేయడం కరెక్ట్ కాదని చెప్పి జగన్ రెడ్డికి బుద్ధి చెప్పే రీతిలోనే నిన్న ఉపాధ్యాయులంతా పాల్గొన్నారు, మాట్లాడారు. అయినా డిఎస్సి అంటూ ఎందుకు యాగి చేస్తున్నారు వీళ్ళు? అంటే వాళ్ళకి వేరే ఇష్యూ లేదండి. 2 సంవత్సరాల నుంచి ఒక్క ఇష్యూ కూడా వాళ్ళ సరైన ఇష్యూ అసెంబ్లీలో క్వశ్చన్ చేయదగ్గ ఇష్యూ ఏం కనపడలా. ఈ డిఎస్సి దాన్ని పట్టుకుని, ఎందుకంటే సెంట్రల్లో ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది కదా, నీట్ పేపర్ లీక్ అయింది, అది ఎస్టాబ్లిష్ అయ్యింది, దాన్ని మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అందుకని మోరల్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది, చేశారు. అట్లాగే లోకేష్ని కూడా ఎట్లాగోట రాజీనామా చేద్దాం, రోజు రోజుకి పెరిగిపోతున్నాడు లోకేష్, భారతదేశంలోనే చాలా గర్వించదగ్గ యువ నాయకుడు అయిపోయాడు, ఎట్లా కొట్ట లోకేష్ మీద మసిపూసి మారేడికాయ చేసి ఒక మట్టి పోద్దాం అనుకుంటున్నారు. అది బూమ్రాంగ్ అయింది. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు లోకేష్ మీద మంచి మండే బొగ్గులు ఉంటాయి చూసారా, ఆ బొగ్గులు పట్టుకుని లోకేష్ మీద ఇసరాలని ట్రై చేస్తున్నారు. ఆ బొగ్గులు ఆళ్ళ చేతిలో కాలిపోతున్నాయి. వాళ్ళు బొగ్గు 1-2 లోకేష్ మీదకి వెళ్తుంది, మిగతా చేతులన్నీ ఆళ్ళయే కాలిపోతాయి. అందుకని అన్నెసరీగా నిజాయితీగా చేసిన డిఎస్సిని ఏదో ఒక విధంగా నమ్ముతారు కదా కొంతమంది ప్రజలు, కనీసం వాళ్ళ అన్యాయులు నమ్ముతారు కదా. ఎంతమంది చెప్పినా సరే లోకేష్ అమ్ముకున్నాడు, ఆ కోన రవికుమార్ ఎవరు ఉన్నాడు, ప్లస్ భారత్ ఒక ఎంపీ, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పుకున్నారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు, చూపించండి, ఆరోపణలు ఎందుకు, ఆధారాలు చూపించండి అంటున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 3 లక్షల పైచలకు రాశారు, ఎగ్జామ్స్ రాశారు, 16,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, 3 లక్షల పైగా ఉద్యోగాలు రాలేదు కాబట్టి మేము ఇలా ఆరోపణలు చేస్తే, అబద్ధం ప్రచారం చేస్తే, కొంతమందిని నమ్మి రోడ్డు మీదకి వస్తే వాళ్ళు అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దామని చూశారు. ఒక్కడు కాదు, ఒక్కడు కూడా రావట్లా. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువత కూడా రావట్లా బయటికి. ముసలాళ్ళు ముత్తకాళ్ళు వస్తున్నారు తప్ప ఆ డిఎస్సి నిరసన కార్యక్రమాలకి కుర్రాళ్ళు ఎవరు రావట్లా. ముసలాళ్ళు కూడా కాదండి, అసలు మన స్టేట్ సంబంధించిన ఒరిస్సా వాడిని కూడా పెట్టారు కొన్ని చోట్ల. అసలు అది కాదండి, ముఖ్యంగా వీళ్ళు దీని మీద పట్టడానికి కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి దాని మీదే పెట్టారు. దాన్ని సక్సెస్ఫుల్గా 16,000 మందికి జాబులు ఇచ్చి ఎంతో ట్రాన్స్పరెంట్గా 150 రోజుల్లోనే ఫినిష్ చేసి అందరికి అపాయింట్మెంట్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి దగ్గర 1 year అయిపోతుంది రేపు అక్టోబర్కి. వాళ్ళు చక్కగా టీచర్ పోస్టులు చేశారు, బ్రహ్మాండమైన ర్యాంకులు సంపాదించారు. గవర్నమెంట్ స్కూల్స్లోకి 1,00,000 మంది ఎడిషనల్గా వచ్చేసారు ఈ సంవత్సరం ప్రైవేట్ స్కూల్స్ నుంచి. కేవలం ఈ టీచర్స్ యొక్క ఘనత, వాళ్ళ ప్రతిభ అనమాట. వాళ్ళు ప్రతిభ ఆధారంగా వచ్చారు. అత్యంత నిరుపేదలు 7 సంవత్సరాల నుంచి కష్టపడి చదివి పాస్ అయ్యి నైట్ అండ్ డే చదివి వచ్చామని చెబుతున్నారు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. ఎంతోమంది, కొన్ని 100 మంది ఇంటర్వ్యూ చేశారు, కొన్ని 100 మంది క్యాండిడేట్స్ని. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ పిల్లలు, కొంతమందికి ఒకేపు తల్లిదండ్రులు అనారోగ్యము, ఒకేపు వేరే చాటుకెళ్ళి ప్రిపరేషను, ఎంతో సిన్సియర్గా చదువుకుని పైకి వచ్చిన వాళ్ళకి మీరు దొంగతనంగా జాబులు తెచ్చుకున్నారంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళు ఇవ్వకపోగా, గత 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వకపోగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి, అంటే కూటమి గవర్నమెంట్ వచ్చి 16,000 పోస్టులు ఇస్తే వీళ్ళకి ఎంతో మంచి పేరు వచ్చేస్తుందని ఎట్లా కొట్ట ఏదో ఒక విషయం, అది ఒక 8 నెలలు 9 నెలలు దాని గురించి మాట్లాడాల. సడన్గా మన మేలో మొదలుపెట్టారు ఈ ఇష్యూని. ఎప్పుడు ఆ ఢిల్లీ ఇష్యూ
వచ్చిన తర్వాత ఏదో ఒక ఇష్యూ లోకేషన్ రాజీనామా చేయించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ? కోర్టుకు వెళ్ళారు వాళ్ళు, ఒక ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్ళాడు. ఆ కోర్టులో ఏమి ఇది రాజకీయంగా రాబాకండి, దీనికి ఎవరైతే బాధితులో డిఎస్సి వాళ్ళే రావాలి అంటే వాళ్ళు భయపడి రాలేకపోతున్నారు అని ఆ ఎమ్మెల్సీ చెప్పాడు. సిబిఐ వాళ్ళకి అనుకూలంగా ఉందని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి సిబిఐకి ఇస్తే సిబిఐ ఎంక్వైరీ మొదలు పెడితే అది నాంతా ఉంటుంది, రేపు వచ్చే డిఎస్సి కూడా ఆగిపోద్ది, ఈ వంకతో ఆపేవచ్చనే ఉద్దేశంలో సిబిఐ అని అంటున్నారు వాళ్ళు. అసలు అది ఒకటే కాదండి. ఇప్పుడు నేను ఏం చెబుతున్నాను, సిబిఐ ఎంక్వైరీకి ముందే కోర్టుకి వెళ్ళారు కదా వాళ్ళు. కోర్టు ఈజ్ ఫైనల్ కదా, సిబిఐకి వెళ్ళిన చివరికి కోర్టుకే కదా వచ్చేది. ఇప్పుడు సిబిఐ ఒక రిపోర్ట్ తయారు చేస్తుందండి, ఆ రిపోర్ట్ రేపు కోర్టుకే కదా సబ్మిట్ చేయాల్సింది. ఇప్పుడు వీళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశాడు, పిల్లు వేశాడు, పిల్లు ఇది అర్హత లేదు, రాజకీయంగా మీరు రాబాకండి, మీకేం సంబంధం, ఇది ఎవరైతే డిఎస్సిలో సఫర్ అయ్యామని అనుకుంటున్నారో వాళ్ళు వెయ్యాలి, మీకేం సంబంధం అంటే వాళ్ళు భయపడి వేయట్లేదండి అన్నాడు అతను, ఆ ఎమ్మెల్సీ. అంటే నువ్వు విత్డ్రా చేసుకుంటావా, మమ్మల్ని డిస్మిస్ చేయమంటావా పిల్లు అన్నారు. అతను విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయాడు. 330 కేసులు వేశారండి దాని మీద, డిఎస్సి మీద. అవన్నీ వాడికి భయం అంటామేంటి, ఇంతమంది వేస్తే దాంట్లో కూడా ప్రతి ఇష్యూను క్లారిఫై చేసింది కోర్టు. అంత చక్కగా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంటే వీళ్ళు ఇవాళ వచ్చి మళ్ళీ నీకు స్పోర్ట్స్ కోటాలో ఏదో జరిగిపోయింది, 397 పోస్టులు మొత్తం దాంట్లో స్పోర్ట్స్ కోటాలు ఇచ్చింది. వాళ్ళు అంటారు ఎగ్జామ్ రాయకుండా ఇచ్చారంటాడు. యాక్చువల్గా స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి రాయాల్సిన అవసరం లేదు, రాయొచ్చు రాకపోవచ్చు, కాకపోతే టెట్ కంపల్సరీ రాయాలి. టెట్ రాశారు, వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. టీచర్స్కి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్నే ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా తీసుకున్నారు. వీళ్ళలో ఏంటంటే ఎవరైతే టెట్ రాయలేదో స్పోర్ట్స్ కోటాలో ఫిజికల్ డైరెక్టర్స్కి ఇస్తారు చూసారా, ఆ పోస్టులకి టెట్ రాయక్కర్లా. ఫిజికల్ డైరెక్టర్స్ పోస్టులు అపాయింట్ చేశారు కదా కొన్ని, ఆ ఫిజికల్ డైరెక్టర్ ఎందుకంటే ఆ టీచింగ్ వెళ్ళక్కర్ల వాళ్ళు, అందుకని వాళ్ళకి టెట్ అనేది అనవసరం అనమాట. కాకపోతే ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్న మిగతా టీచర్ పోస్టులు వచ్చిన వాళ్ళందరూ టెట్ రాశారు, టెట్ రాసే వాళ్ళు ఎలిజిబిలిటీ తెచ్చుకున్నారనమాట. దానికి కూడా ఇప్పుడు నీకు గ్రీవియన్సెస్ వచ్చినాయండి, ఆ గ్రీవియన్సెస్ వచ్చిన తర్వాత ఆ గ్రీవియన్సెస్ని ప్రతి గ్రీవియన్స్ని అటెండ్ అయ్యారు కోన శశిధర్ గారు కానీ అజయ్ జైన్ కానీ. తర్వాత అన్సారియా కూడా అటెండ్ అయింది, ఆవిడ కూడా చెప్పింది. ఆవిడ తర్వాత శాప్ వైస్ చైర్మన్ ఆవిడ కూడా చెప్పింది. శాప్ చైర్మన్ రవినాయుడు కూడా పలుసార్లు పలు వీడియోలో మాట్లాడి చెప్పారు. అన్ని రకాలుగా ప్రతి ఇష్యూ ప్రతి సెంటెన్స్ చెప్పారు. ఎంతో ట్రాన్స్పరెంట్గా జరిగింది. అసలు పేపర్ లీక్ అంటారు ఏంటండి, అది చాలా వింతగా ఉంది. అది పేపర్ లీక్ అవడానికి అసలు ఇక్కడ అవకాశం లేదు అసలు. ఇది టీసీఎస్ ఆడు సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేశాడు. టీసీఎస్ ఆడు ఈ ఒక్క ఎగ్జామే కాదండి, కంట్రీలో డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు టీసీఎస్ వాళ్ళు. ఎంతో ట్రాన్స్పరెంట్గా చేస్తారు, సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అది కొన్ని వేల క్వశ్చన్స్ ఉంటాయి, అది జంబులింగ్ అవుతుంది. నీ పక్క అతనికి నీకు కూడా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ క్వశ్చన్స్ ఆల్టర్నేటివ్గా ఉంటాయి అన్నమాట, కాపీ కొట్టడానికి వీల్లేదు. అస్సలు దీంట్లో అసలు లీక్ అయ్యే ప్రశ్న లేదనమాట. అసలు లీక్ అయ్యింది పేపరు, ఎక్కడ లీక్ అవడానికి అవకాశం లేని దానికి లీక్ అవుతారు. అది ఫుల్ ప్రూఫ్ సిస్టమ్, అది అందరూ ఇదే ఫాలో అవుతారు. కంట్రీ మొత్తం ఇదే ఫాలో అవుతుంది ఈ సిస్టమ్ని. ఈవెన్ హైకోర్టు జడ్జెస్ కానీ లేకపోతే ఐఐటీసు ఐఐఎమ్స్ క్యాట్ ఎగ్జామ్స్ కూడా సాఫ్ట్వేర్ టీసీఎస్ఏ ప్రిపేర్ చేస్తుంది. అదిగాక ఇంకా కూడా ప్రతి సంవత్సరం మేము డిఎస్సి వేస్తామని చెబుతున్నారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు రేపు అక్టోబర్లో డిఎస్సి వేస్తారు, డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుద్ది. 26, 27, 28 ఇంకా 3 డిఎస్సీలు వేస్తారు. అది వాళ్ళకి బాధ అనమాట. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన పేరు వచ్చేస్తుంది, ఉద్యోగాలు ఇస్తున్నారు, మేమేమో ఒక్కళ్ళు కూడా ఇవ్వలేకపోయాము, ఎట్లా కొట్ట దీన్ని అన్పాపులర్ చేద్దాం, లొకేషన్ అన్పాపులర్ చేద్దామని మొదలుపెట్టారు. మీరు చెప్పినట్టుగా వాళ్ళు కర్నూలుకు బుర్జు దగ్గర కానీ విజయవాడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర కానీ వచ్చిన క్యాండిడేట్స్ ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ. ఎంత మెరిట్ క్యాండిడేట్స్ అయి ఉంటారు, ఎంత కష్టపడితే వచ్చి ఉంటారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం కదా మీరు, చాలా తప్పు అది. వాళ్ళందరూ రేపు వీళ్ళని బంగాళాఖాతంలో కలిపేస్తారు. టీచర్స్తో పెట్టుకోకూడదు ఎప్పుడు. రేపు పోలింగ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళే వస్తారు. రేపు ఎలక్షన్స్ జరిగితే పోలింగ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు క్రూషియల్ ఫ్యాక్టర్స్ టీచర్స్. నేను స్పష్టంగా చెప్పారు వాళ్ళు, విద్యార్థులకు పాఠాలు చెబుతాం, జగన్రెడ్డికి బుద్ధి చెబుతాం అంటే గుణపాఠం చెప్తాం అన్నారు. లేకపోతే ప్రకాశం బ్యారేజ్లో పడేస్తాం తీసుకెళ్ళి మమ్మల్ని మళ్ళీ మేము రోడ్డు మీదకి వచ్చి మేము బయటికి రావాల్సిన స్థితి వచ్చిందంటే మమ్మల్ని ఎంత బాధ పెట్టి ఉంటారు. అందరూ పక్కన వాళ్ళు కూడా మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు, మీరు డబ్బులు పెట్టి కొనుక్కొచ్చారేమో అన్నట్టుగా సొసైటీ చూస్తుంది. అందుకనే మేము బయటికి వచ్చి క్లియర్గా చెబుతున్నాము
అని క్లియర్గా చెప్పారు వాళ్ళు. అంత క్లియర్గా చక్కగా, ఎందుకంటే ప్రజల్లోనే ఇది వచ్చింది స్పందన. ఎవరైతే ఉద్యోగం తెచ్చుకున్నారో వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ బాధ ఎంతో కష్టపడి 7 ఏళ్ళు చదివి చక్కగా సెలెక్ట్ అయితే ఎంత హ్యాపీగా ఉన్న టైంలో వీళ్ళు ఇట్లాంటిది కుంపట పెడితే ఎంత బాధగా ఉంటుంది. నువ్వు వాళ్ళ కౌన్సిల్కి వచ్చి డిఎస్సి ఇష్యూకు సరిగ్గా హ్యాండిల్ చేయక నువ్వు ఏదో ఒకటి అచ్చెన్నాయుడు గారిని సభని పక్కదారి పట్టించేసి అసలు ఇష్యూ నువ్వు డిస్కస్ చేయకుండా పోతే ఎట్లా? డిస్కస్ చేయడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎప్పుడు రెడీగా ఉంది. ఎట్ ఎనీ టైం వాళ్ళు ప్రతి నిమిషం కౌన్సిల్ జరిగినన్ని రోజులు ఈ ఇష్యూనే పెట్టుకోండి అని చెబుతున్నారు. పెట్టుకోండి, మేము ప్రతి దానికి సమాధానం చెబుతాం. ఇష్యూ వైజ్గా డే అండ్ నైట్ ఎన్ని రోజులైనా సరే ఇష్యూ తీసుకొచ్చి ఆధారాలు తీసుకురండి. ఆధారాలు తీసుకురాకుండా వచ్చి ఒట్టి ఎలిగేషన్స్ చేసి సీనియర్ అని చెప్పుకునే బొత్స సత్యనారాయణ బాడీ షేమింగ్ చేయడం అసలు ఎంతవరకు చాలా తప్పండి. అది ఖండించాల్సిన విషయం. ఆయన సీనియారిటీని ఆయనే అవమానపరుచుకున్నట్టు, ఆయనే దిగజారిపోయాడు. గౌరవం ఉంది కొంతమందికి ఆయన మీద, ఎందుకంటే పాపం ఆయన లాంగ్వేజ్ అది సరిగ్గా అర్థమయ్యేటట్టు మాట్లాడలేడు. ఆయనకి ఫిజికల్లీ కొంచెం డిఫెక్ట్ ఉంది మాట్లాడేది. దాని గురించి ఎవరు కామెంట్ కూడా చేయలే. నిజంగా అవతలాడు కామెంట్ చేయదలుచుకుంటే నత్తి గురించి ఎంత చేయొచ్చండి? అది ఎవరు చేయరు, తప్పది. అది దేవుడు ఇచ్చాడు, దేవుడు వచ్చాడు కాబట్టి అతను ఏం అనకూడదు. నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు, డిఎస్సి గురించి మాట్లాడు, అంతేగాని అచ్చెన్నాయుడు గారి బాడీ గురించి మాట్లాడటం అనేది ఆక్షేపణీయం. మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అనేక అక్రమాలు చేసి రాష్ట్రాన్ని లూటీ చేయడంలో భాగం పంచుకుని నేడు డిఎస్సి మీద మాట్లాడటం అన్యాయంగా ఉందని, ఆయన పద్ధతి కరెక్ట్గా లేదంటూ విశ్లేషిస్తూ ఆ మాటల్ని వ్యాఖ్యల్ని ఖండించిన శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.